హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు వీడియోలో అడ్జాయింట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. నార్మల్గా ఇది మ్యాట్రిక్స్ అనుకోండి. ఈ మ్యాట్రిక్స్కి మనం అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. అడ్జాయింట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఇది 3x3 మ్యాట్రిక్స్ కదా. సో ఈ 3x3 మ్యాట్రిక్స్లో ఉన్న ప్రతి డిజిట్కి మనం కోఫ్యాక్టర్ కనుక్కుంటాం. ఆ కోఫ్యాక్టర్స్ అన్నీ ప్రతి డిజిట్కి కనుక్కున్న తర్వాత ఆ కోఫ్యాక్టర్స్ అన్నిటినీ ఒక మ్యాట్రిక్స్గా రాస్తాం. ఆ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేశాక వచ్చిన మ్యాట్రిక్సే అడ్జాయింట్ అనమాట. సో స్లోగా చూద్దాం ఎలానో. నార్మల్గా చెప్తే అర్థం కాదు. సో నేను చేస్తూ చెప్తాను ఎలానో, చాలా ఈజీగా ఉంటుంది. మనం ఫస్ట్ రోకి కోఫ్యాక్టర్స్ కనుక్కుందాం. ఫస్ట్ లెట్ ఏ ఈక్వల్ టు 1 2 1 3. సో ఇది కదా మనకిచ్చిన మ్యాట్రిక్స్. దీంట్లో మనం ఫస్ట్ రోకి కోఫ్యాక్టర్స్ కనుక్కుందాం. సో కోఫ్యాక్టర్ ఆఫ్ 1 ఈక్వల్ టు, కోఫ్యాక్టర్ ఎలా కనుక్కుంటామంటే -1 హోల్ పవర్ రో నెంబర్ ప్లస్ కాలం నెంబర్. సో ఈ 1 రో నెంబర్ ఎంత, ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలం. సో -1 హోల్ పవర్ 1 + 1 ఇంటూ ఈ 1 ఉండే రో అండ్ కాలం తీసేస్తే మనకేం డిజిట్స్ వస్తాయో రాయాలి. ఇవి రావు కదా. సో 2 2 1 2. సో -1 హోల్ స్క్వేర్ ఇంటూ 2 2 1 2. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఏడి మైనస్ బీసీ అనమాట. సో ఇది ఏబిసిడి అనుకోండి. -1 హోల్ స్క్వేర్ అంటే ఎంత, 1 ఇంటూ ఇది ఏడి మైనస్ బీసీలా అని చెప్పా కదా, ఏ ఇంటూ డి. 2 ఇంటూ 2 4 -2 ఇంటూ 1 2. సో 4 - 2 ఎంత, 2. 2 ఇంటూ 1 2. సో మనకి కోఫ్యాక్టర్ ఆఫ్ 1 ఫైనల్గా ఏమొచ్చింది, 2 వచ్చింది. దెన్ నెక్స్ట్ కోఫ్యాక్టర్ ఆఫ్, సో నేను ఇంకా ఓన్లీ ఒక సింగిల్ సెంటెన్స్లో రాసేస్తున్నా, కోఫ్యాక్టర్ ఆఫ్ 2. సో -1, ఈ -1 హోల్ పవర్ రాయకుండా మనం డైరెక్ట్గా వేరేలా కూడా రాయొచ్చు. అంటే ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ ప్లస్తో స్టార్ట్ అయ్యి ప్లస్తో ఎండ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ అంటే సైన్ అనమాట. ప్రతి డిజిట్కి సైన్ ఉంటుంది కదా. అలాగే ఇక్కడ మనం ఆ సైన్ కోసమే కోఫ్యాక్టర్లో కనుక్కునేటప్పుడు -1 హోల్ పవర్లా రాస్తున్నాం. సో అలా రాయకుండా జస్ట్ డైరెక్ట్గా మనం ఇలాగా ఏడి మైనస్ బీసీ లాగా కనుక్కొని ఈ సైన్స్ వేసేయచ్చు కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్కి. కానీ ప్రాసెస్ ఇది కాబట్టి నేను ఇలానే రాస్తున్నా. షార్ట్ కట్ లాగైతే మీకు ఇలా యూజ్ అవుతుంది. -1 హోల్ పవర్ కోఫ్యాక్టర్ ఆఫ్ 2 కదా ఫస్ట్ రోలో. సో ఈ 2 అనేది ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం. సో 2 ఉండేది ఫస్ట్ రో సెకండ్ కాలం కదా, ఆ నెంబర్స్ని తీసేస్తాం, మిగిలిన డిజిట్స్ రాస్తాం. 3 2 1 2 3 2 1 2. సో -1 హోల్ పవర్ 1 + 2 అంటే 3 కదా, -1 హోల్ క్యూబ్ -1 ఇంటూ ఏడి మైనస్ బీసీలా అని చెప్పా కదా, 3 2 6 1 2 2 6 - 2 4. సో ఫైనల్గా మనకి కోఫ్యాక్టర్ ఆఫ్ 2 ఎంత వచ్చింది, -4 వచ్చింది. దెన్ నెక్స్ట్ కోఫ్యాక్టర్ ఆఫ్ 1 అనమాట. కోఫ్యాక్టర్ ఆఫ్ 1 ఈక్వల్ టు -1 హోల్ పవర్. సో ఈ 1 అనేది ఫస్ట్ రో థర్డ్ కాలంలో ఉంది, ఫస్ట్ రో థర్డ్ కాలం. సో ఫస్ట్ రో థర్డ్ కాలం కాబట్టి ఈ ఫస్ట్ రో తీసేస్తాం.
థర్డ్ కాలం తీసేస్తాం. మిగిలిన డిజిట్స్ ఏంటి? 3 2 1 1 3 2 1 1 -1 హోల్ పవర్ 4 అంటే 1 కదా. 1 ఇంటూ AD మైనస్ BC. 3 1s 3, 2 1s 2, 3 minus 2. 3 minus 2 అంటే 1 కదా. 1 ఇంటూ 1 1. సో మనకి ఫస్ట్ రో అయిపోయింది. నెక్స్ట్ మనం సెకండ్ రో ఫైండ్ అవుట్ చేద్దాం. కోఫాక్టర్స్ సెకండ్ రో. సో సెకండ్ రోలో ఫస్ట్ డిజిట్ ఏంటి? 3. కోఫాక్టర్ ఆఫ్ 3 ఫైండ్ అవుట్ చేస్తాం. కోఫాక్టర్ ఆఫ్ 3. సో -1 హోల్ పవర్ 3 అనేది సెకండ్ రో ఫస్ట్ కాలం. సెకండ్ రో ఫస్ట్ కాలం ఇంటూ, ఇప్పుడు ఈ 3 అనేది సెకండ్ రో ఫస్ట్ కాలం కదా. సెకండ్ రో తీసేస్తాం, ఫస్ట్ కాలం తీసేస్తాం. మిగిలిన డిజిట్స్ ఏంటి? 2 1 1 2, 2 1 1 2. సో -1 హోల్ క్యూబ్ అంటే ఎంత? -1 ఇంటూ AD మైనస్ BC ప్రాసెస్. 2 ఇంటూ 2 4, 4 minus 1 3. సో -3. మనకి కోఫాక్టర్ ఆఫ్ 3 అనేది -3 వచ్చింది. దెన్ నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 2. కోఫాక్టర్ ఆఫ్ 2 అనేది మనకి సెకండ్ రో సెకండ్ కాలంలో ఉంది. సో -1 హోల్ పవర్ సెకండ్ రో సెకండ్ కాలం కదా. 2 + 2 ఇంటూ, సో సెకండ్ రో సెకండ్ కాలం తీసేస్తే మనకి ఏముంటాయి? సెకండ్ రో సెకండ్ కాలం 1 1 1 2, 1 1 1 2. సో -1 హోల్ పవర్ 4 అంటే పాజిటివ్ కాబట్టి 1 1 ఇంటూ AD మైనస్ BC కదా. 2 ఇంటూ 1 2, 2 minus 1 ఇంటూ 1 1, 2 minus 1. 2 minus 1 అంటే ఎంత? 1 కదా. 1 ఇంటూ 1 1. సో కోఫాక్టర్ ఆఫ్ 2 మనకి 1 వచ్చింది. నెక్స్ట్ డిజిట్ ఏంటి? సెకండ్ రోలో కోఫాక్టర్ 2. సో ఈ 2కి మనం కోఫాక్టర్ కనుక్కోవాలి. కోఫాక్టర్ ఆఫ్ 2. సో 2 అనేది ఏ రో ఏ కాలంలో ఉందో చూద్దాం. 2 అనేది సెకండ్ రో థర్డ్ కాలంలో ఉంది. సెకండ్ రో థర్డ్ కాలం. ఇప్పుడు ఈ సెకండ్ రో థర్డ్ కాలం తీసేస్తే మనకి 1 2 1 1 నెంబర్స్ వచ్చాయి. 1 2 1 1. సో -1 హోల్ పవర్ 5 అంటే నెగిటివ్ వాల్యూ వస్తుంది. -1 ఇంటూ AD మైనస్ BC. 1 ఇంటూ 1 1, 1 minus 2 ఇంటూ 2, 2 ఇంటూ 1, 2 ఇంటూ 1, 1 ఇంటూ 1, 1 ఇంటూ 1 minus 2 ఇంటూ 1. సో 1 minus 2 -1 ఇంటూ 1 minus 2. 1 minus 2 -1 కదా. -1 ఇంటూ -1 +1. +1 కదా. నెక్స్ట్ మనం థర్డ్ రోకి కనుక్కోవాలి. థర్డ్ రో డిజిట్స్ వచ్చేసి ఇవి. థర్డ్ రో కనుక్కుందాం. థర్డ్ రోలో ఫస్ట్ డిజిట్ వచ్చేసి 1. సో థర్డ్ రోలో ఫస్ట్ డిజిట్ 1. కోఫాక్టర్ ఆఫ్ 1. 1 అనేది ఏ రోలో ఏ కాలంలో ఉందో చూద్దాం. సో ఇది థర్డ్ రో ఫస్ట్ కాలంలో ఉంది. సో -1 హోల్ పవర్ థర్డ్ రో ఫస్ట్ కాలం ఇంటూ అదే డిజిట్స్ రాసుకుందాం. ఇప్పుడు 1 చూసుకుంటే థర్డ్ రో ఫస్ట్ కాలం కదా. ఈ రో కాలం తీసేస్తే మనకేమొస్తాయి? థర్డ్ రో ఫస్ట్ కాలం 2 1 2 2 వస్తాయి. ఓకే, అవి రాసుకుందాం. 2 1 2 2. సో -1 హోల్ పవర్ 4. సో హోల్ పవర్ 4 అంటే మనకి పాజిటివ్ వస్తుంది.
సో 1 ఇంటూ AD minus BC కదా, 2 into 2 4 minus 2 into 1 2, 4 minus 2 2, సో 2 into 1 2. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ నెక్స్ట్ డిజిట్ ఏముంది, థర్డ్ రోలో 1 ఉంది. సో నెక్స్ట్ 1కి కోఫాక్టర్ కనుక్కోవాలి. కోఫాక్టర్ ఆఫ్ 1, సో 1 అనేది థర్డ్ రో సెకండ్ కాలంలో ఉంది. -1 హోల్ పవర్ థర్డ్ రో సెకండ్ కాలం. అండ్ డిజిట్స్ రాసుకుందాం. థర్డ్ రో సెకండ్ కాలం తీసేస్తే మనకేమొస్తాయి, 1 1 3 2, 1 1 3 2. సో -1 హోల్ పవర్ 5 అంటే నెగిటివ్ వస్తుంది. -1 ఇంటూ 1 ఇంటూ 2 2, -3 ఇంటూ 1 3, 2 minus 3 ఎంత, -1. సో -1 ఇంటూ -1 1. సో కోఫాక్టర్ ఆఫ్ 1 మనకి 1 వచ్చింది. దెన్ నెక్స్ట్ డిజిట్ వచ్చేసి 2 అనమాట. 2కి మనం కోఫాక్టర్ కనుక్కోవాలి. కోఫాక్టర్ ఆఫ్ 2, సో 2 అనేది థర్డ్ రో థర్డ్ కాలంలో ఉంది. సో -1 హోల్ పవర్ థర్డ్ రో థర్డ్ కాలం. డిజిట్స్ రాసుకుందాం. సో థర్డ్ రో థర్డ్ కాలం తీసేస్తే 1 2 3 2 వస్తాయి మనకి. 1 2 3 2. సో -1 హోల్ పవర్ 6 అంటే పాజిటివ్ కదా. 1 ఇంటూ 2 2, -3 ఇంటూ 2 6, 2 minus 6 -4. సో 1 ఇంటూ -4 -4. సో మనం అన్ని డిజిట్స్కి కోఫాక్టర్స్ కనుక్కున్నాము. ఈ కోఫాక్టర్స్ కనుక్కున్నాక వచ్చిన డిజిట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒక మ్యాట్రిక్స్గా రాస్తాం. సో నేను ఆ మ్యాట్రిక్స్కి B అనే నేమ్ పెడుతున్నాం. B ఈక్వల్ టు, ఇప్పుడు వరుసగా ఫస్ట్ రోకి సెకండ్ రోకి థర్డ్ రోకి కోఫాక్టర్స్ రాస్తాం. ఫస్ట్ రోలో మనకి ఏమొచ్చాయి, 2 -4 1 అవి రాస్తున్నా. 2 -4 1. దెన్ నెక్స్ట్ సెకండ్ రో చూసుకుందాం. సెకండ్ రోకి మనకి -3 1 1 వచ్చాయి. దెన్ నెక్స్ట్ థర్డ్ రో చూసుకుంటే మనకి 2 1 -4 వచ్చాయి. అవి రాస్తున్నా. 2 1 -4. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఈ మ్యాట్రిక్స్ మనకి వచ్చింది కదా, ఈ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేశాక వచ్చిన మ్యాట్రిక్సే అడ్జాయింట్ ఆఫ్ A అనమాట. అంటే మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ని నేను A అనుకున్నాను కదా, అడ్జాయింట్ ఆఫ్ A ఈక్వల్ టు B ట్రాన్స్పోజ్. ఈ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చేదే మనకి అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్. సో ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేస్తున్నాం. ట్రాన్స్పోజ్ మీన్స్ రోస్ని కాలమ్స్గా చేంజ్ చేస్తాం, కాలమ్స్ని రోస్గా చేంజ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ రోని నేను కాలమ్గా రాస్తున్నాను. 2 -4 1 -3 1 1 2 1 -4. సో చూసారు కదా, అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేది చాలా ఈజీ అనమాట. సో ఇంకా మీకు అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ మీద డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఏదైనా కావాలి అంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇంకా మీకు ఏదైనా ఈ సెట్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏదైనా సాల్వ్ చేయాలంటే కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.